ఒక పెళ్లి కానటువంటి వ్యక్తి వేరే అమ్మవారి దగ్గరికి వెళ్తే వివాహం జరుగుతుందని తెలిసి ఆ అమ్మవారి దగ్గరికి దర్శిద్దామని వెళ్తాడు. ఇంతలోగా అక్కడ ఉన్నటువంటి సాంప్రదాయం ఏంటంటే అక్కడికి వచ్చేటటువంటి స్త్రీలు అక్కడ దగ్గరలో ఉన్నటువంటి నదిలో స్నానం చేసి వచ్చి అమ్మవారికి పూజ చేసుకోవాలి అని చెప్పేసి. అయితే అక్కడ అందరూ కూడా ఇతను వెళ్ళేసరికి ఆడవాళ్ళు స్నానం చేసి పూజ చేసుకోవడానికి రెడీ అవుతూ ఉంటే ఒక అమ్మాయిని చూసి ఇతను ఇష్టపడతాడు. అయితే విశ్వ ప్రయత్నాలు చేస్తాడు. కానీ ఆ అమ్మాయి ఇతను వంక చూడదు, ఏమీ మాట్లాడదు. సో వాళ్ళ ఇంటికి వెళ్ళి ఒకటే మనాది పడుతూ ఉంటారు. తర్వాత బాగా నిర్ణయించుకుని అమ్మవారి దగ్గరికి వచ్చి ఆ అమ్మాయిని కనుక నాకు భార్యగా చేస్తే నా తల నరికి నీ పాదాల దగ్గర పెడతా అని చెప్పేసి మొక్కుంటాడు. తర్వాత ఇంటికి వెళ్ళి ఇలాగే బాధపడుతుంటే ఆ తల్లిదండ్రులు చూసి అమ్మాయి దగ్గరికి వెళ్ళి అమ్మాయి తల్లిదండ్రులతో మాట్లాడి ఇద్దరిది ఒకటే కులం, అమ్మాయి చాలా బాగుంది, అబ్బాయి చాలా గుణవంతుడు అని చెప్పేసి చాలా మాటలు చెప్పి మాట్లాడి వాళ్ళిద్దరికి పెళ్లి చేస్తారు. అయితే ఈ మొక్కు సంగతి మర్చిపోతారు. అయితే ఇతను కొన్ని రోజుల తర్వాత అదే ఊరికి పని మీద వెళ్లాల్సి వస్తుంది. అయితే భార్య, అతని తమ్ముడు అందరూ కూడా వెళ్తారు. ఇప్పుడు ఆ అమ్మవారిని చూసినప్పుడు ఇతనికి ఆ మొక్కు గుర్తొస్తుంది. అయ్యో తల్లి, చాలా పొరపాటు చేశానని చెప్పేసి వెంటనే తల నరికి అమ్మవారి పాదాల కాడ పెట్టి చనిపోతారు. అయితే తర్వాత ఇతన్ని వెతుక్కుంటూ భార్య తమ్ముడు దౌలాడుతూ ఉంటాడు. అప్పుడు అతని బావమరిది ఉంటాడు కదా, ఆ అమ్మాయి తమ్ముడు బావను వెతుక్కుంటూ వచ్చేసరికి దేవుడి దగ్గర అతని మొండెం తల పడి ఉంటుంది. అయ్యో ఇలా జరిగిందేంటి, ఇలా భర్త చనిపోతే విధవరాలుగా ఉన్నటువంటి నా చెల్లి మొహం నేను ఎలా చూడను అని చెప్పేసి అతను కూడా మెడకాయ నరుక్కుంటాడు. తర్వాత వీళ్ళిద్దరిని వెతుక్కుంటూ భార్య వస్తుంది. భార్య ఇటు తమ్ముడు లేక ఇటు భర్త లేక నాకు పుట్టింటి వాళ్ళు లేక అత్తింటి వాళ్ళు లేక నేనేమైపోవాలి అని చెప్పేసి ఆమె కూడా ఇలా నరుక్కోబోతుంటే ఇంతలోకి అమ్మవారు ప్రత్యక్షమయ్యి, అమ్మా నీ సోదరి భక్తికి, నీ భర్త ప్రేమకి, నీకున్నటువంటి భర్త మీద ప్రేమకి నేను ముగ్ధురాలను అయిపోయాను, కాబట్టి నువ్వు చనిపోవద్దు, వాళ్ళిద్దరు తలని కూడా మొండాలకి అరేంజ్ చెయ్యి, వాళ్ళిద్దరు బతికి వస్తారు అని చెప్తే ఆమె ఆ హడావుడిలో ఆ టెన్షన్లో భర్త తల తమ్ముడికి పెడుతుంది, తమ్ముడు తల భర్తకు పెడుతుంది. ఇద్దరు ప్రాణాలతో లేచి బయటపడతారు. కానీ ఇప్పుడు ఈ అమ్మాయి భర్త తల ఉన్నటువంటి తమ్ముడు శరీరంతో కాపురం చేయాలా, లేకపోతే తమ్ముడు శరీరంతో ఉన్నటువంటి తన భర్త తల ఉంటుంది కదా ఇతనితో కాపురం చేయాలా? ఈ సమస్యకి మీరే పరిష్కారం చెప్పండి. మీ విజ్ఞతకే వదిలేస్తున్నాను. నా ఆన్సర్ నేను కామెంట్ సెక్షన్లో లాస్ట్కి తెలియజేస్తాను. ముందైతే మీ కామెంట్స్ పెట్టండి. వీడియో నచ్చితే లైక్ చేయండి.